హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రామోజీ ఫిలిం సిటీ అయితే వెళ్ళామండి. ఇంకా రామోజీ ఫిలిం సిటీలో మార్నింగ్ అనగా వెళ్తే మాకు నైట్ వరకు సరిపోయిందనమాట. మొత్తం అన్నీ కూడా తిరిగేసాము, చాలా టైం పట్టేసింది. మార్నింగ్ 10కి అయితే మేము ఎంటర్ అయ్యాము. ఈవినింగ్ నైట్ 10 అట్లా అయిందనమాట బయటకు వచ్చేసరికి. ఇంకా నైట్ టైం చూసారా, లైటింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, చూడడానికి చాలా బాగుంది. అసలు లైటింగ్స్ ఎటువైపు చూసినా కూడా లైటింగ్స్ కలర్స్గా అయితే కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా బాగుంది. అసలు చూసారా, గ్రీన్ అండ్ బ్లూ లైటింగ్స్తో చాలా బాగుంది. ఇక్కడ మూవీస్ అయితే చాలా ఎక్కువైతే తీశారు కదండి, ఎందుకంటే మొత్తం లైటింగ్ ఈ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఈవినింగ్ టైం అయ్యేసరికి అసలు చాలా బాగుంది. మొత్తం ఎక్కువ లైటింగ్సే అయితే కనిపిస్తున్నాయి ఎటువైపు చూసినా కూడా మనకి. ఇక్కడైతే మూవీస్ చాలా ఎక్కువ తీశారు కదా, అలాగే ఇంకా సీరియల్స్ ఇవన్నీ కూడా తీస్తూనే ఉంటారు రామోజీ ఫిలిం సిటీలో. ఇక మేమైతే చాలా చూసాము. మార్నింగ్ అయితే మేము లోపలికి వెళ్ళగానే ఇంకా మూవీస్ తీసే సెట్టు ఇవన్నీ కూడా చూపించారు, చాలా బాగుంది. ఇంకా నైట్ టైం అయితే మ్యూజికల్ నైట్ లాగా అయితే సాంగ్స్ అవన్నీ పెట్టుకుని చాలా బాగుందండి. అట్మాస్ఫియర్ చూడడానికి అసలు ఎంత బాగుందంటే అక్కడి నుంచి రాబుద్ది కాలేదు, అలా ఉంది. అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఏంటి ఇంత లైటింగ్ ఇన్ని చెట్లకి ఇలా పెట్టేశారు అని చెప్పేసి అనిపించింది. కానీ ఇది నేను వెళ్ళడం థర్డ్ టైం అనమాట. అంతకుముందు 2 టైమ్స్ వెళ్ళాము. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుంది అన్నట్టు అనిపించింది అనమాట. అంటే చిన్నతనంలో వెళ్ళాము, తర్వాత అలా చిన్నప్పుడు వెళ్ళినవి మైండ్లో మనకి కొన్ని గుర్తుంటాయి కదా, ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఉంది ఇది ఉందని, అలా అనిపించింది అనమాట. చాలా బాగుంది.